అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. మార్చి 1, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల అంశంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ వాలంటీర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేక వైసీపీ శ్రేణులు ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార వైసీపీ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని భావించిన టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థులను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. వచ్చే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోనూ ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీసీసీఐ ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. కోవిడ్-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్ ముందుందని చెప్పారు. అందుకు ఇక్కడ నమోదవుతున్న అత్యల్ప కేసుల సంఖ్యే నిదర్శనమని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ఉప్పల్లో నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. నల్ల వ్యవసాయ చట్టాల అమలుపై ప్రధాని మోడీ కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అత్యుత్సాహంగా ఉన్నారని ఆరోపించారు. రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాల అమలుకు వెనుకంజ వేస్తున్నాయని అన్నారు. మోడీ ప్రాపకం కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ మరోసారి షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని, ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 90% ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్న గంగుల సీఎం కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని రక్షించుకోవడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను వాణీదేవి తన తండ్రి పీవీతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని సీబీఐ నేత నారాయణ అన్నారు. వాణీదేవి మాటలకు పీవీ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరుతో ప్రచారం చేస్తే ఓట్లు వేయరని, పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని నారాయణ విమర్శించారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్ కాంగ్రెస్ ను కాల్చుతున్నారని అభిప్రాయపడ్డారు. పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఖచ్చితంగా చెప్పలేమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అయితే వచ్చే నెల లేదా ఏప్రిల్లో తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించడం వల్లే మన దేశంలో ధరలు పెరుగుతున్నట్లు తెలిపారు. మోడల్ టిక్ టాక్ స్టార్ పూజా చవాన్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత సంజయ్ రాథోడ్ పదవికి రాజీనామా చేశారు. సంజయ్ రాథోడ్ ఈ మధ్యాహ్నం తన భార్యతో కలిసి సీఎం ఉద్దవ్ ఠాకరేతో సమావేశమయ్యారు. సీఎంతో చర్చించిన అనంతరం తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.